లచ్చన్న హలో నమస్తే. అన్న 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 కనబడతలేరు, ఎక్కడున్నారే? ఉన్నా 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 గదే ఇప్పుడు గత రెండు మూడు రోజులుగా చర్చ నడుస్తుంది, చూసినావు కదా? అన్న తన విషయంలో ఇంకా నేను కూడా స్పందించలేదు. ఈరోజు నేను ఖచ్చితంగా ఉంటుంది, నా స్పందన ఉంటుంది ఖచ్చితంగా. గదే ఏంది మరి పరిస్థితి ఏంది? బీసీల పైన దాడులు జరుగుతున్నాయి. బీసీల పైన దాడులు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎంత బాధ కలిగే విషయం అంటే బీసీ ఎవరని కావచ్చు, నేను వీళ్ళు వాళ్ళని కాదు. ఆ, బీసీలు కాని వాళ్ళేమో బీసీ ఉద్యమం చేస్తారు, ఆ. బీసీ ఉద్యమం చేస్తే తప్పైపోతున్నది. గదే ఇప్పుడు కవితక్క బీసీల గురించి కొట్టాడుతా అనుకుంటా బీసీల మీద దాడులు చేస్తున్నది. మరి నిజంగా దీన్ని బీసీ ఇప్పుడు సంఘాలు కల్వకుంట్ల కవితక్క గురించి మాట్లాడుకోవాలంటే ఒకే మన తెలంగాణ ఆడపడుతూ గౌరవించుకుందాం, మాజీ ముఖ్యమంత్రి కొద్దిగా గౌరవించుకుందాం. ఆ, కానీ బీసీల కార్మిక ఏం సంబంధం? ఈ దరిద్రంగా బాగా ఇదైపోతుంది, ఇది ఎటు మాట్లాడలేకపోతున్నాం. ఉమ్. ఇప్పుడు బీసీలో ఉన్నాం కదా. ఇప్పుడు అన్న ఎవరైనా కావచ్చు, బీసీలకు నేను ఒకటే చెప్తా, అంటే బీసీలకు కవితక్క బీసీలకు మద్దతు తెలపాలనా, లేకపోతే బీసీ నాయకత్వం కవితక్క కింద నడవాలనా? మరి ఆమె ఉద్దేశం ఏంటిది? అవన్నీ కాదు. నేను కల్వకుంట్ల కవిత గారికి బీసీ ఉద్యమం చేసి రైట్స్ లేవంటున్నాను నేను, ఆ, రైట్స్ లేవంటున్నాను నేను. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు మీరే కదా పరిపాలించింది. అంటే చాలా మంది కొంతమంది ఇప్పుడు నిన్న సంగం సూర్యారావు గారితో మాట్లాడినా, కొంతమంది మరి బీసీలకు ఇట్లా కల్వకుంట్ల కవిత గారికి మద్దతు తెలుపుతారు అంటే వాళ్ళు బీబీసీలు అంటే బానిస ఇప్పుడు అన్న బీసీలు. నేను ఒకటి చెప్తున్నా అన్న, ఉమ్, బీసీల సంగతి గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఉమ్, ఈరోజు కూడా నేను ఖచ్చితంగా వాయిస్ ఇస్తానండి. ఇవాళ కూడా ఉమ్, నేను ఖచ్చితంగా నాకు స్పందన ఉంటుంది. ఈ విషయం ఏంటంటే ఉమ్, బీసీలు గతం వేరు ఇప్పుడు వేరు. గతంలో కూడా చెప్పుకున్నాం మనం. ఉమ్, ఇప్పుడు బీసీలకు కొట్లాడే దమ్మున్నది, ఉమ్, సాధించుకునే దమ్మున్నది. ఉమ్. రాబోయే ఎలక్షన్లో బీసీ ముఖ్యమంత్రి కావాలని బీసీలు అందరం అనుకుంటున్నాం. అవును. అంటే అనుకుంటున్నాం. నిజంగా బీసీల గురించి ఒక బలంగా కొట్లాడుతున్న ఒక గొంతును అణిచివేస్తే అంటే బీసీ ఉద్యమం ఆగుతుందని ఇలా కాన్ఫిడెంటా మరి ఎట్లా? ఏం నష్టపోయింది వాళ్ళే. బీసీలు ఉమ్, తెలియతక్కువలేం కాదు, ఉమ్, బీసీలను దద్దమ్మలేం కాదు. ఒక బీసీ ఉమ్, బిడ్డగా చెప్తున్నా, ఉమ్, నష్టపోయింది వాళ్ళే. ఉమ్. ఇప్పుడు మేము ఇప్పుడు బీసీలకు కొట్లాడే శక్తి లేనప్పుడు, దమ్ము లేనప్పుడు మీరు వచ్చి మాకు సపోర్ట్ చేస్తే ఆ విషయం వేరు. అంటే మాకు ఇక్కడ దమ్ము ఉంది కదా. 42% రిజర్వేషన్ అమలు కాకముందే ఇక్కడ ఏదో కవితక్కకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ స్థానిక ఎన్నికలు పోతుర్రు, 42% రిజర్వేషన్ అమలు అయింది, ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్ ఇచ్చినట్టు ఈమె సంబరాలు చేసుకుంటుంది. మరి ఇక మేము నిజంగా బీసీల ఆరాధ్య దేవత అనుకుందాం. ఇక మనం ఏం చేద్దాం, మరి కర్మ అట్లా అయిపోయింది. మన అంటే కర్మ కక్కిదాలుగా ఆ, ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ వస్తే బీసీల సంబరం చేసుకోవాలన్నా ఆమె ఉమ్, సంబరం చేసుకుంది. ఏమనంటే వాళ్ళకి మనోభావాలు దెబ్బతింటాయి. ఉమ్, ఈ మనోభావాలు మనకు ఉంటాయి, బీసీలకు మనోభావాలు ఉంటాయి, వాళ్ళకే మనోభావాలు ఉంటాయి. ఉమ్. అంటే ప్రధానంగా ఇప్పుడు గత 2 రోజులుగా జహీరాబాద్లో జరిగిన బీసీ సభల ఆ. తీన్మర్మలన కొన్ని వ్యాఖ్యలు చేసిన, అంటే కవితక్కకున్న బీసీలకు ఏం సంబంధం, బీసీల ఆడపడుచ, అంటే మా గౌడ బిడ్డనా, పద్మశాలి బిడ్డనా, మునూర్కా బిడ్డనా, యాదవ్ ఇప్పుడు బిడ్డనా? ఒక పని చేయాలి. ఆ కేసీఆర్ పుస్తకం పెట్టింది కదా, తెలంగాణ సామెతల పుస్తకం. గదే గదే అన్న, నేను అడిగేస్తాను. అయితే అందులో ఒక వాక్యం ఏంటంటే కంచం పొత్త మంచం పొత్త అన్న అన్నదని. ఇది ఆ, ఇప్పుడు చలో, ఇప్పుడు ఆ సందర్భం ఏదైనా సరే ఆ ఉమ్, ఆ మాటని అనాదిగా వస్తుంది. ఇలా మన నువ్వు పుట్టింది నేను పుట్టింది కాదు. ఉమ్, వెనకాల పెద్ద మనుషులు కూడా అందరూ, ఉమ్, వెనకాల పెద్ద మనుషులు కూడా ఈ ఆ బీసీలలో కూడా కొన్ని కులాలు ఉపకులాలు ఉంటాయి. ఉమ్, కొన్ని ఉపకులాలు ఉంటాయి బీసీలలో. ఇప్పుడు పద్మశాలి బిడ్డ కావచ్చు నేను, ఇట్లా ఉమ్. కొన్ని ఉపకులాలు ఉంటాయి. ఉపకులాలు ఏమవుతుందంటే అంటే కంచం పొత్తు కానీ మంచం పొత్తు కాదు, అంటే బియ్యం పొత్తు కాదు అనేటువంటి ఒక సామెత. అది అంటే వాళ్ళ అనాదిగా ఇంటికాడ మేము వస్తుంది. తింటాం, మా ఇంటికాడ వాళ్ళు తింటారు, కానీ ఇచ్చుకున్నాడు మేము పుచ్చుకున్నాడు లేదు, వాళ్ళ పిల్లలు ఆ, మాకేం, మా పిల్లలు అది వాళ్ళకేం ఉంటుంది. అన్నట్టు. అట్లనే వేరే వేరే కులపోలకు కూడా ఉంటుంది. ఉమ్. ఇప్పుడు దాన్ని ఆమె అనవసరంగా ఆమెకు సలహా కలవకుండా అంటే కవిత ఇది ఒక గారికి. పూచిగా చూపిస్తూ తీన్మర్మలన పైన దాడిని, అంటే ఇప్పుడు ఈమె నాయకత్వంలో నడవకుండా తీన్మర్మలన ఈమెనే డైవర్ట్ చేస్తుందనే విధంగా తెలంగాణ ప్రజలకు చూపెట్టే విధంగా ఈమె ఒక అంటే ఎట్లయినా దాడి చేయాలి, కానీ ఇది ఒక బూచిగా చూపెట్టి దాడి చేస్తే బాగుంటుందని ఇది తెరపైకి తీసుకొచ్చింది. అన్న ఆమె అనవసరంగా ఇప్పుడు కలవకుండా కవిత గారికి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి బిడ్డ పైసలు బాగున్నాయి, ఉమ్, పైసలు బాగున్నాయి, ఉనికి కోసం ఆమె ఉద్యమం చేస్తుంది. ఆ. ఉనికి కోసం చేస్తుంది. ఎవరు ఆ బీసీల మీద ప్రేమ అన్న ఇప్పుడు మీరు ఎవరు- బీసీల గురించి కానీ పద్మశాలి గురించి కొట్లాడబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న దాదాపుగా? ఇది మా జీవితం ఏంటి అంకితం అయిపోయింది. ఏం చేద్దాం, ఇంక ఎన్ని సంవత్సరాలు లెక్క పెడతాం. అంటే ఒక కీలక వ్యాఖ్యలు చేసింది, నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఈ ముచ్చట, సరే మీ ఎక్స్పీరియన్స్ కోసం కాదు కానీ ఆ, ఇప్పుడు బీసీల గురించి కల్వకుంట్ల కవిత గారు సంవత్సరంన్నర నుంచి సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నారట. మరి దీన్ని విగ్రహం పెట్టుకుందాం, ప్రతి కుల సంఘంలో ఆమె విగ్రహం పెట్టుకుందాం. ఏం చేద్దాం, మరి కర్మ అంటే అట్లా అయిపోయింది. నిజమైన నమ్మచ్చు అంటావా ఇది? అన్నా అన్నీ ఒట్టి మాటలు. ఆ, ఒక మహిళగా గౌరవించుకుందాం. ఇక్కడ బాగా స్పష్టంగా మాట్లాడుకో. ఒక మాట ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ యూట్యూబ్ లో పెడితే ఉమ్, ఎడిట్ చేయకుండా పెట్టండి. ఉమ్, నేనేమంటున్నా అంటే ఉమ్, డీప్ గా మాట్లాడుకుంటే ఉమ్, ఆమె మహిళా రిజర్వేషన్ కోసం వచ్చింది గతంలో. ఉమ్, వచ్చినప్పుడు ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మహిళలే
కూడా ఏడ్చిండ్రు. అప్పుడు మా మహిళలు కనిపించారు. ఇక ఆమె కొన్ని ఏం చేద్దాం, ఆమె ఇప్పుడు 9.5 సంవత్సరాలు అధికారం అనుభవించినప్పుడు బీసీలు గుర్తుకురారు, ఎస్సీలు గుర్తుకురారు. ఒక బీసీలలో ముదిరాజు బిడ్డనైనా ఒక కల్వకుంట్ల కవిత గారు, నేను ఒకటే చెప్తాను, కల్వకుంట్ల కవిత మన తెలంగాణ ఆడపడుచు గౌరవించుకుంటాం, దానిలో ఎలాంటి సందేహం లేదు. అక్క అందం చెల్లి అందం గౌరవించుకుందాం. కానీ అనవసరంగా ఇప్పుడు ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే, నిన్న కొద్దిగా వీడియో చూసిన మన కొద్దిగా తెలంగాణ మహిళల వీడియో పెట్టిండు. ఆ బీసీలు రాజకీయం కోసం బీసీ ఉద్యమంలో తప్పదు కదా, రాజకీయం చేయాల్సిందే బీసీలు. ఇప్పుడు బీసీలు బరాబర్ రాజకీయం కోసమే బీసీ రాజకీయం చేస్తా ఉంటారు కదా. రాజకీయం చేయకపోతే ఇప్పుడు ఎస్సీలకు ఉన్నది, ఎస్టీలకు ఉన్నది రిజర్వేషన్, జనరల్ స్థానాలు అన్ని ఇవ్వలేదు, బీసీలే గుంజుకపోతున్నారు కదా అన్న. బీసీలు రాజకీయం చేయాల్సిందే. బీసీ గారు నువ్వే బీసీ వివాదం పట్టుకుంటే బీసీలు మనం ఏమెందుకు రాజకీయం చేయొద్దు? రాజకీయం బరాబరి చేయాల్సిందే. దీనివల్ల ఒకటి చెప్పనన్న, దీనివల్ల నష్టపోయేది కల్వకుంట్ల కవిత గారు, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆమె అనవసరంగా ఏదైనా కావచ్చు, బీసీ వాదం తీసుకెళ్లేటువంటి నాయకుడు అతను ఏదైనా ఇష్యూ కావచ్చు, ఆమె చేయడం అనేది ఆమెకి నష్టం, దాని ఇంకో ఆప్షన్ లేదు. భవిష్యత్తు చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు పాపం, ఎందుకంటే చాలా మంచి మేధస్సున్నటువంటి తెలంగాణ బిడ్డ, తెలివితేటలు బాగున్నాయి, అపారమైన తెలివితేటలు ఉన్నాయి. ఆమె తెలివితేటల్ని ప్రజల మంచి కోసం వాడితే మనం స్వాగతిస్తాం. కానీ ఉద్యమాలు అణచివేస్తా అంటే ఇక ఆమె రాజకీయ భవిష్యత్తు అనేది అంధకారం ఇప్పటికే వెళ్ళిపోయింది అక్కడి. అంటే మళ్ళీ ఒక కామెడీ విషయం ఏంటంటే, ఈమె దాడికి పాల్పడుతుంది, గన్మెన్లను కొడుతుంది. ఇప్పుడు అక్కడ ఒకవేళ పరిస్థితిలో నిజంగా చెప్పాలంటే, ఆ పరిస్థితిలో గన్మెన్లు లేకపోతే నిజంగా తీర్మానం పరిస్థితి ఏమైంది కూడా అర్థం కాని పరిస్థితి. అంటే అంతకు తెగించారు ఇక. సో ఇక అన్న దీని గురించి, ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారు అనవసరంగా ఏదో చేసుకుంటూ పోతే చలో కొద్ది గొప్ప సానుభూతి ఉంటుండే కావచ్చు, కానీ ఇలా ఆమె అనవసరంగా నష్టపోయేది ఆమెనే. బీసీలకు ఎలాంటి నష్టం జరగదు, బీసీలకు ఎలాంటి ఇది జరగదు, నష్టపోయేది ఆమెనే. ఆమె రాజకీయ భవిష్యత్తును ఆమెనే చేజేలాగా సమాధి చేసుకుంటున్నారు. దీన్ని ఇంకో లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళేం కాదు, బీసీలం పిచ్చోళ్ళమేం కాదు, అన్ని గమనిస్తున్నాం. ఈ విషయంలో ఇంతవరకు జరిగి ఇన్ని రోజులు, ఇప్పుడు 2-3 రోజులు గొడవ అవుతున్నా కానీ కేటీఆర్ స్పందించలే, కేసీఆర్ స్పందించలే. కానీ కాంగ్రెస్ నాయకులు ఏదో మా ఇంట్లో ఆడపడుచు అయినట్టు వీళ్ళు కాంగ్రెస్ నాయకులు కొంచెం సపోర్ట్ చేసే ప్రయత్నం చూసిన నేను ప్రెస్ మీట్ చూసిన. దీన్ని కూడా ఏ విధంగా చూడాలన్నా మనం చూసిన వాళ్ళు ఇక అప్పుడు మన బీసీలో వాళ్ళు మన బీసీ నాయకులు అంటే కవితక్క వెనుక కాంగ్రెస్ నాయకులు ఉన్నారని అన్న. కల్వకుంట్ల కవితక్క వెనుక ఏ నాయకులు లేరు, ఆమె ఒంటరి అయిపోయింది పాపం. ఇప్పుడు అన్న కేసీఆర్ దేక్తలేడు ఆమెను, కేటీఆర్ దేక్తలేడు. ఫస్ట్ ఆమె ఏం చేయాలంటే, ఫస్ట్ ఇల్లు సర్దుకొని తర్వాత బయట గురించి మాట్లాడాలి. అవునా కదా? కల్వకుంట్ల కవిత గారికి నేను ఒకటే కోరుకుంటాను, ఒక మహిళ, ఒక గొంతు ఉండాలి మనకు. నేను తప్పు పడతలేను, కానీ ఆమె మంచి మంచి సలహాదారులు, ఆమె సలహా ఇచ్చి మేధావులు పక్కన పెట్టుకుంటే మంచిది. నువ్వు లట్టు కానీ పొట్టు కానీ పెట్టుకొని కొడదాం తందాం అంటే తిరగబడతారు. అదే బీసీలందరూ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత దాడి వల్ల బీసీలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. అదే జరిగింది కదా. నేను అదే రోజు అనుకున్నా, ఇప్పటికి నేను స్పందించలేదు, కానీ అదే రోజు అనుకున్నా, అయిపోయిందిరా బాబు, అనవసరంగా ఆమె గెలికి కంఠంతో మహిళలతో సహా ఏ మహిళల గురించి అయితే మాట్లాడిందో, మహిళల్ని కించపరుస్తుంటూ మల్లన్న మాట్లాడిందో, బీసీ సంఘాలు మహిళలు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దిష్టి బొమ్మలు దానం చేశారు. కల్వకుంట్ల కవిత గారికి సలహాలు ఇచ్చింది ఎవరో, ఇస్తున్నది ఎవరో, ఆమె ఒకసారి పునరాలోచించుకొని మంచి మంచి మేధావులు ఆమె దగ్గర పెట్టుకోవాలి. లట్టు గారిని పొట్టు గారిని పైలితే కొడతానుకున్నాను పెట్టుకుంటే ఆమె నష్టపోతుంది, తీవ్రంగా నష్టపోతుంది. ఆమె బీసీలకు సపోర్ట్ చేస్తారు, ఆమెకు బీసీలు బాగుపడాలని ఆమెకు కోరుకుంటే గిట్ట వెనక నుంచి బీసీలకు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుండి లేని బీసీలు బాగుపడతారంటే, ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే అయినా, ఇప్పుడు సిరిసిల్ల అంత పద్మశాలి మెజార్టీ ప్రజలు పద్మశాలి ఉన్నారు, మరి ఎందుకు ఇలా అక్కడ సీటు సిరిసిల్ల? వాళ్ళకి బీసీల మీద ప్రేమ. నేను ఒకటి చెప్తున్నా, బీసీలు కానీ వాళ్ళకి బీసీల మీద ప్రేమ ఉంటుంది అన్న. ఇది నవ్వడం కాకుండా జోకు కాకుండా ఏంటిది, ఇది వంటల జోక్ ఇది. అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ హైజాక్ చేసి ఎట్లయితే సీఎం అయిండో, నేను బీసీ ఉద్యమాన్ని హైజాక్ చేసి నేను ముఖ్యమంత్రి అయితే. అప్పటి పరిస్థితులు వేరు, అప్పుడున్న పరిస్థితి. అప్పుడు మా కొండలక్ష్మి బాబుజీ గారు, అప్పుడు మా ఆల నరేంద్ర గారు, వాళ్ళు తేరుకొని ఉంటే ఇలా కేసీఆర్ చేతిలోకి అంటే తెలంగాణ వచ్చింది, మనం స్వాగతిద్దాం. అట్లాంటి నేను ఆయన నేనే వననోలి అనుకున్నాడు కదా. అప్పుడు కొండలక్ష్మి బాబుజీ గారు, ఆళ్ళ నరేంద్ర గారు, జయశంకర్ గారు, ఇంకా చాలా మంది బీసీ మేధావులు కావచ్చు, బహుజన మేధావులు కావచ్చు, వాళ్ళు తేరుకొని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. నేనే వననోలి తెలంగాణ జాతిపిత అనే విధంగా చెప్పుకునే స్థితికి వచ్చేది కాదు.
ఉమ్, కానీ అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఉమ్, మోసాలు గమనించింది కాబట్టి ఇప్పుడు బరాబరి ఈట్గా జవాబు పత్తాసైతే నా పడతాయి. అది వాళ్ళ భాష, ఇది వాళ్ళ భాషలో చెప్పుకోవాలండి. ఉమ్, ఇంకొకటి ఏంటంటే తెలంగాణ సామెతలను దృష్టిలో పెట్టుకుని ఆమె దాడి చేసింది కదా. ఉమ్. తెలంగాణ సామెతల పుస్తకాన్ని బాన్ చేయాలి. మరి నేను ఒక కవిగా చెప్తున్నా, ఒక సాహిత్యవేత్తగా చెప్తున్నా. అది గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కదా, వాళ్ళ ఆధ్వర్యంలో రాసిరు కదా సామెతలు. భవిష్యత్తు తరానికి గుర్తుగా ఉండాలి, భవిష్యత్ తరానికి తెలంగాణ సామెతలు తెలుసుకోవాలని కల్వకుంట్ల కేసీఆర్ గారే కదా. కల్వకుంట్ల కవిత గారి గురించి చెప్పాలంటే ఉమ్, అంటే ఇప్పుడు చాలా పెద్ద ఆమె గురించి, ఆమెకు ఎందుకంటే నాకు ఆమెకున్న అనుబంధం, అక్కడికి తమ్మకు అనుబంధం. ఉమ్, నేను తప్పు పడతలేను. ఉమ్. ఆమె అన్ని కూడా లోపల వేరు బయట వేరు. అంటే రానున్న రోజులలో పద్మశాలిని ముద్దుబిడ్డ ఒక వాసా లక్ష్మీనారాయణ తన వెనుక నడవాలని ఏమన్నా పన్నాగం పడే అవకాశం ఉంది? ఈ మనకి ఏమవుతున్నాం అన్న, ఆ, ఇప్పుడు అన్న, ఆ, ఇప్పుడు ఆమె దగ్గర పైసలు ఉన్నాయి, ఆ. ఏదో కొద్దిమంది పైసల కోసం పోతారు కావచ్చు. ఆ, మనలాంటి వాళ్ళం అట్లా కాదు, జోలు ఆడుకుని బిచ్చం ఆడుకుంటాం. ఆ, పద్మశాలి దగ్గర డబ్బు తక్కువ ఉందా, బీసీ దగ్గర డబ్బు తక్కువ ఉందా? ఆ, మనిషికి 10 రూపాయలు వేసినా సరే తెలంగాణ రాష్ట్రాన్ని ఆ. సాధించే స్థాయికి మనం పోవచ్చు. అవును. దాంట్లో ఎలాంటి ఆప్షన్ లేదు. ఉమ్, నేను ఒకటే చెప్తున్నా అంటే, అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారి గతంలో మద్దతు ఇచ్చిన కొద్దిమంది నాయకులకు చెప్తున్నా, ఒక బీసీ బిడ్డగా, పద్మశాలి బిడ్డగా, ఉమ్, ఇలాంటి పొరపాట్లు మరోసారి చేస్తే ఉమ్. బీసీ బిడ్డలు బీసీలు కాని వాళ్ళని కాదు, బీసీ ద్రోహులను కూడా తరిమి కొడతారు. అవును. ఇది మాత్రం పక్కా చెప్తున్నాను. రైట్ రైట్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.